హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలామంది విలేజ్లో ఉన్నవాళ్ళు స్టడీ కంప్లీట్ చేశాక ఏం చేయాలో తెలియక అలా ఖాళీగా ఫోన్ చూస్తూ టైంపాస్ చేస్తూ ఉంటారు. అలా అని గవర్నమెంట్ జాబ్లకు అప్లై చేస్తే ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ జాబులు రావు. అలా అని ప్రైవేట్ జాబులు చేద్దామంటే విలేజ్లో ఏ ప్రైవేట్ జాబ్స్ ఉండవు. అలా అని పొలం పనులకు వెళ్దాం అనుకుంటే చదువుకున్న వాళ్ళు పొలం పనులు చేయలేరు. ఎందుకంటే మీకు కూడా తెలుసు, పొలం పనులు అంటే చాలా కష్టం. చిన్నప్పటి నుంచి చదువుకునే వాళ్ళు పొలం పనులు చేయాలంటే చేయలేరు. అలా అనేసి ఏం చేయాలో తెలియక ఖాళీగా ఇంట్లో ఉండిపోతారు. అలా అని సిటీకి వెళ్ళి ఏదైనా జాబ్ చేసుకుందాము అనుకుంటే సిటీ అనేసరికి స్టార్టింగ్గా భయపడతారు. ఎందుకంటే సిటీకి వెళ్ళి అక్కడ మనం క్యారీ అవ్వగలమా లేదా, అక్కడ మనం జాబ్ దొరుకుతుందా లేదా, లేదంటే అక్కడ రూమ్ రెంట్స్ కానీ ఫుడ్ కానీ మనం ఇది చాలా ఎక్కువగా ఉంటుంది, మనకు వచ్చిన శాలరీ అక్కడే ఖర్చు అయిపోద్ది అన్న ఊహ మీద చాలామంది భయపడి అక్కడే ఉండిపోతారు. నెక్స్ట్ తల్లిదండ్రులు కూడా ఇలా బయటకు వెళ్ళి మేము ఏదైనా జాబ్ చేస్తామంటే చిన్నప్పటి నుంచి ఇంట్లోనే ఉండడం వల్ల వాళ్ళకు కూడా బయట అనేసరికి చాలామంది భయపడతారు. వద్దులే అమ్మ, ఇక్కడే ఉండిపో, ఇక్కడే ఏదో ఒకటి చేసుకో, మనకి కొద్దిగా గొప్ప పొలం ఉంది కదా, అదే ఏదో ఒక విధంగా చేసుకొని కష్టపడు సరిపోద్ది అంటారు. అలా చేస్తే ఈ రోజుల్లోని పొలం పనులు చేసుకునే వాళ్ళకి పిల్లనివ్వట్లేదండి. నేను చాలామందిని చూస్తున్నాను. పొలం పని వాళ్ళకి నీకు ల్యాండ్ ఎంత ఉన్నా, నువ్వు పొలంకి మంత్లీకి నువ్వు ఎంత సంపాదించినా పొలం పని చేసుకునే వాళ్ళకి పిల్లనివ్వట్లేదు. నిజంగా అది మీరు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు. ఇప్పుడున్న జనరేషన్లో అయితే పొలం పనులు చేసుకునే వాళ్ళకి పిల్లని ఇవ్వట్లేదు. 10,000 అయినా 15,000 అయినా ప్రైవేట్ జాబో లేకపోతే ఇంకే జాబ్ అయితే జాబ్ వాళ్ళకి ఇస్తున్నారు తప్ప, నేను పొలం పనులు చేస్తున్నాను, నాకు నెలకి ఇంత వస్తుంది, నాకు ఇంత ల్యాండ్ ఉంది, నేను ఇంత సంపాదిస్తున్నానంటే పిల్లని ఇవ్వట్లేదండి ఎవరును. సో అందుకనే మీకు దగ్గరలో ఉన్న సిటీకి వెళ్ళండి. వెళ్ళేటప్పుడు మీ స్టడీకి సంబంధించిన ఒరిజినల్స్ కాదండి, ఓన్లీ జిరాక్స్ కాపీస్ మాత్రమే పట్టుకొని వెళ్ళండి. ఎందుకంటే ఒరిజినల్స్ ఎప్పుడు ఇంట్లోనే ఉంచుకోవాలి. ఒకసారి ఒరిజినల్ మిస్ అయ్యావంటే మళ్ళీ రావు. ఆ విషయం మీకు కూడా తెలుసు. అందుకని ఓన్లీ జిరాక్స్ పట్టుకొని వెళ్ళండి. మనం ఎలాగో ప్రైవేట్ జాబ్సే కదా అప్లై చేస్తాం కాబట్టి, ప్రైవేట్ జాబ్స్కి అయితే నాకు తెలిసి ఎవరు ఒరిజినల్స్ అడగరండి. ఒకవేళ ఒరిజినల్స్ అడిగినా మన ఫోన్లో ఉంటాయి కాబట్టి మనం కలర్ ప్రింట్ తీసి ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. ఓకే, అందుకనే ఒరిజినల్స్ వదిలేసి ఓన్లీ జిరాక్స్ కాపీస్ పట్టుకొని వెళ్ళండి. అయితే సిటీకి వెళ్ళాలంటే మనకి అమౌంట్ ఎంతో కొంత అమౌంట్ పట్టుకోవాలి. ఒక 10,000 అయినా పట్టుకొని మీకు దగ్గరలో ఉన్న సిటీకి వెళ్ళిపోయి ముందు చాలామంది వెళ్ళేటప్పుడు అనుకుంటారు ఒక రూమ్ తీసుకోవాలి, ఇలా అలా అని ప్లాన్ చేసుకుంటారు. కానీ సిటీలో రూమ్స్ అనేసరికి చాలా రెంటెడ్ ఉంటాయండి. నాకు తెలిసి సిటీలో నువ్వు సింగిల్గా రూమ్ తీసుకోవాలనుకుంటే నీ శాలరీ మొత్తం దానికి సరిపోతుంది. ఎందుకంటే రూమ్ తీసాక ఫుడ్ నువ్వే ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫుడ్కి సంబంధించిన వస్తువులన్నీ కొనుక్కోవాలి. అందుకని అది అవ్వదు, దాన్ని స్కిప్ చేసేయండి. మరి ఏం చేయాలంటే సిటీలో చాలా చోట్ల ఫుడ్ అండ్ బెడ్ హాస్టల్స్ ఉన్నాయండి. ఇప్పుడు ప్రజెంట్ బాగా ఎక్కువ మంది తీసుకునేది కూడా అదే, ఫుడ్ అండ్ బెడ్ హాస్టల్స్. మంత్లీకి 4,000, మేబీ 4,500 అలా చార్జ్ చేస్తున్నారు. మార్నింగ్ టిఫిను, మధ్యాహ్నం లంచ్, డిన్నరు, కొన్ని చోట్ల అయితే స్నాక్స్ కూడా ఇస్తున్నారండి. చాలా బాగుంటున్నాయి. అలాంటివి చూసి దిగేయండి. మీరు దిగేసి ఆ రోజు రెస్ట్ తీసుకొని మరుసటి రోజు లేస్తారు, ఫ్రెష్ అవుతారు, టిఫిన్ చేస్తారు. టిఫిన్ చేశాక మీరు ఏం చేస్తారంటే మీకు దగ్గరలో ఉన్న కిరాణా షాప్ కానీ పాన్ షాప్లో కానీ న్యూస్ పేపర్లు దొరుకుతాయి. న్యూస్ పేపర్లు అంటే పాతవి కాదండి, కొత్త న్యూస్ పేపర్లు, ఆ రోజుకి సంబంధించిన న్యూస్ పేపర్లు. పేపర్ అంటే ఒక్క కంపెనీయే కాదు, అలా అంటే 2-3, ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, అలా 4-5 తీసుకోండి. ఎంత ఉండవు, ఒకటి 10 రూపీస్ అలా ఉంటాయి. తీసుకొని
ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు. వీడేంటి వీడియో చూస్తే జాబు వస్తదన్నాడు. ఈ జాబ్ వస్తదని చెప్పి సిటీకి రమ్మన్నాడు. సిటీకి రమ్మని న్యూస్ పేపర్‌లు కొనుక్కోమంటున్నాడు ఏటని మీకు డౌట్ వస్తది. ఓకే. తీసుకొని హాస్టల్‌కి పట్టుకెళ్ళండి. హాస్టల్‌కి పట్టుకొని వెళ్ళి ఇప్పుడు ప్రతి పేపర్ ఓపెన్ చేసి అడిషనల్‌లో మీ మీకు ఏ ఏరియాలో అయితే ఉన్నారో ఆ ఏరియాకి సంబంధించిన చాలానే రోజు డైలీ చాలానే జాబ్‌లు యాడ్‌లేస్తారండి. తెలుసో తెలియదో ఆ విషయం. చాలా యాడ్స్ అయితే ఏస్తారు. డైలీ వేస్తారు. కాకపోతే ఒకరోజు మనకు సంబంధించిన స్టడీకి సంబంధించిన జాబ్‌లు ఒకరోజు కాకపోతే ఇంకో రోజు వేయొచ్చేమో గానీ, మనకైతే చాలానే ఉంటాయి. కాల్ చేయండి. ఇంకోటి గుర్తుపెట్టుకోండి. జాబ్ అనేసరికి నేను బీటెక్ చేశాను. నేను ఎంఎస్ చేశాను. లేదంటే నేను అది చేశాను, ఇది చేశాను. నాకు ఇంత సాలరీ కావాలి. ఇంత సాలరీ అయితేనే నేను చేస్తాను అనేసి మాత్రం పెట్టుకోకండి. స్టార్టింగ్ ఎంత సాలరీ అయినా ముందు జాబ్‌లో జాయిన్ అవ్వండి. అది జాబ్ చేస్తూ ఇంక అది ఆ జాబ్ చేస్తూ మీకు ఆ జాబ్ నాకు సరైంది కాదు. నాకు సాలరీ తగ్గట్టుది కాదు అనుంటే వేరే జాబ్ ట్రై చేయండి. జాబ్ చేస్తూ ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు మన ఫుడ్డు, బెడ్ ఆల్రెడీ మనం తెచ్చుకున్న అమౌంటు 1 మంత్‌కి అలా వస్తది. ఆ నెక్స్ట్ అయిపోతే మళ్ళీ ఇంటికాడ వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే బాగోదు కదా! అందుకని చిన్నదో, పెద్దదో ఏదో ఒక జాబ్‌లో జాయిన్ అవుతూ ఇంకో జాబ్‌కి ప్రిపేర్ అవ్వండి. అదైనా గవర్నమెంట్ జాబ్ అయినా అవ్వచ్చు, ప్రైవేట్ జాబ్ అయినా అవ్వచ్చు. తప్పేం లేదండి. నువ్వు చిన్న జాబ్ చేయడం వల్ల నువ్వు తక్కువగా ఏమి చూడరెవరు. ఎందుకంటే నువ్వు కష్టపడుతున్నావు గదా! నువ్వేమైనా తప్పు పని చేయట్లేదు గదా! సో, అలా అని అలా జాబు నీకైతే నెక్స్ట్ రోజు కాకపోతే ఆ నెక్స్ట్ రోజు ఏదైనా 1 వీక్, 2 వీక్స్‌లోనే నీకైతే ఖచ్చితంగా జాబ్ అయితే సెట్ అయితది. ఆ ట్రిక్ నువ్వు ఫాలో అయితే నీకు జాబ్ సెట్ అయితది. ఒక జాబ్ సెట్ అయ్యిద్ది. జాబ్‌లో జాయిన్ అయ్యారు. 1 మంత్ అయింది. సాలరీ వస్తుంది. నీ ఖర్చులు పోగా ఇంటికి కూడా పంపిస్తున్నావు. అంతా బానే ఉంది. ఓకే. ఉదయం 9కి డ్యూటీ. సాయంత్రం 6కో, 7కో అయిపోయింది. ఉదయం 8కో, 8:30కో లేస్తావు. ఎలాగో హాస్టల్‌లో ఫుడ్ కాబట్టి టిఫిన్ కాబట్టి మార్నింగ్ టిఫిన్ చేసి బాక్స్ పట్టుకొని వెళ్ళిపోతావు. 9 వస్తావు. నైట్‌కొస్తావు. నైట్ తినేసి పడుకుంటావు. అంతా బానే ఉంది. కానీ చాలామంది అదే తప్పు చేస్తారండి. అలా చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు మనకి 9కి డ్యూటీ అయినప్పుడు మనం 6కో, 6:30కో లేచి ఏ వాకింగ్‌కో, ఏ రన్నింగ్‌కో ఏదో ఒకటి లేదంటే ఏదైనా స్పోర్ట్స్ గాని ఏదో ఒకటి ఫిట్‌నెస్‌కి సంబంధించింది ఏదో ఒకటి ఎక్సర్సైజ్ చేసుకోవాలండి. నేనెందుకు ఇలా చెప్తున్నానంటే ఇప్పుడున్న జనరేషన్‌లో ఫిట్‌నెస్ చాలా ముఖ్యమండి. ఎందుకంటే ఫిట్‌నెస్ లేకపోతే మనం చేయాలనుకున్నది ఏది చేయలేమండి. అందుకనే మనం అది అలవాటు చేసుకోవాలి. మన డైలీ లైఫ్‌లో అది అలవాటు చేసుకోవాలి. నెక్స్ట్ అది అలవాటు చేసుకున్న తర్వాత నైట్ కూడా మనం ఒక 6కో, 7కో వచ్చేసిన తర్వాత కూడా చాలామంది ఏం చేస్తారంటే ఇంకా డ్యూటీ అయిపోయింది కదా! రోజంతా డ్యూటీ చేసాం కదా! అలిసిపోయాము అని. కాదండి. అలా చేయడం కూడా తప్పునండి. ఇప్పుడు మనం మన తల్లిదండ్రులని, మన విలేజ్‌ని వదిలేసి మన ఇష్టాలన్నీ వదిలేసి మనం ఇంత దూరం వచ్చింది దేనికి? కష్టపడడానికి కదా! మన లైఫ్‌లో ఏదైనా సాధిద్దాం. మన కెరియర్‌ని బాగా ప్లాన్ చేసుకుందాం అనేసే కదా! ఇంత దూరం వస్తాము. అందుకనే నేను చెప్పాల్సిందేంటంటే, మనం మనకు సంబంధించిన స్టడీకి సంబంధించిన కోర్స్ కానీ, లేదంటే ఇప్పుడు నువ్వు చేస్తున్న జాబ్‌కి సంబంధించిన కోర్స్ గాని, ట్రైనింగ్ గాని ఏదో ఒకటి 1 అవరో లేదంటే 1 ½ అవరో ఏదో ఒక కోచింగ్ తీసుకోవడం చాలా మంచిది. అది నీకు ఇప్పుడు ఉపయోగపడకపోయినా నీకు ఏదో 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 టైంలో నీకు ఉపయోగపడుతుంది. మనం నేర్చుకున్నది ఏది ఊరికనే పోదు. సో, అలా ప్లాన్ జేసుకోండి. ఎందుకంటే నేను అలా చెప్తున్నానంటే, మన లైఫ్‌ని మనం ప్లాన్ జేసుకోవాలండి. మనం ప్లాన్ జేసుకుంటే మన కెరియరు చాలా బావుంటది. ఓకేనా? అలా ప్లాన్ జేసుకోకపోతే ఇప్పుడు బావుంటుంది గానీ, ముందు ముందు ఇబ్బందులు పడతామండి. చాలానే ఇబ్బందులు పడతాం. ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత మన తల్లిదండ్రులను మనమే చూసుకోవాలి. మ్యారేజ్ చేసుకున్న అమ్మాయిని మనమే చూసుకోవాలి. తర్వాత మన పిల్లలను కూడా మనమే చూసుకోవాలి. చూసుకోవాలి అనుకుంటే అప్పుడు మనం మ్యారేజ్ చేసుకున్న టైంకి మన సాలరీ ఎంతొచ్చినా అప్పుడున్న ఖర్చులు అయిపోతాయండి. ఎందుకంటే పిల్లలు పుట్టాక వాళ్ళకి ఖర్చులు చాలా ఎక్కువగానే ఉంటాయి. నెక్స్ట్ వాళ్ళు చదివించాలన్నా ఇప్పుడున్న జనరేషన్‌లో ఫీజులనేసరికి మనం ఏదైనా చిన్న చిన్న స్కూల్‌లో వేద్దామన్నా వేసి చదివిద్దామన్నా చాలానే అవుతున్నాయండి అమౌంట్.
అందుకని ముందుగానే మనం సేవింగ్ చేసుకోవాలి. సేవ్ చేసుకొని కొంత అమౌంట్ మనం వెనక పెట్టుకోవాలి. ఎందుకంటే అందరికీ బ్యాక్‌గ్రౌండ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. చాలామందికి సపోర్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సపోర్ట్ అంటే ఇప్పుడు తల్లిదండ్రులు సంబంధించిన ఆస్తులు గాని అలా కొంతమందికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉంటే ఏమైపోయింది అది మనం ఉన్నాయి కదా అని మనం వాడేయకూడదు కదా! మన తల్లిదండ్రులు మనకైతే ఎలా ఇస్తున్నారో మనం కూడా దాన్ని మన పిల్లలకి ఇస్తే బావుంటది. సో, అలా ప్లాన్ చేసుకుంటే మన కెరియర్ మనం సక్సెస్ అవుతామండి. ఇప్పుడు మన 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 తల్లిదండ్రులు మనకు కొద్దిగా గొప్పో చదివించారు గాబట్టి, మనం మన విలేజ్ వదిలి ఇంత దూరం వచ్చి మనం చిన్నదో, పెద్దదో జాబ్ చేసుకుంటాం. అలా మన పిల్లలకు కూడా మనం వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇస్తే చాలండి. వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. తర్వాత ఫ్యూచర్‌లో వాళ్ళు మనల్ని చూసుకుంటారు. సో, ఇలా ప్లాన్ చేసుకుంటే మనం లైఫ్‌లో సక్సెస్ అవుతాము. 100% నాది గ్యారంటీ. ఓకే. థ్యా వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.